హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చాం. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే రెగ్యులర్ సెమ్ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ సెమిస్టర్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది సెమ్ 2 వాళ్ళకు సంబంధించి. ఓకే, సో యూజీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్ ఆనర్స్ అండ్ బీబీఏ, బీఎస్డబ్ల్యూ సెమ్ 2 రెగ్యులర్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ రోజే 9/4/2025. సో ఎగ్జామినేషన్ జూన్ 2025 ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎగ్జామ్స్ మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంది. మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో మనకు సెమ్ 2 రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఇయర్ బై నోటిఫైడ్ టు ఆల్ ద ఎలిజిబుల్ సెమిస్టర్ 2 రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎన్రోల్ డ్యూరింగ్ ద academic year 24-25 of UG, CBCS, BA, BBA, BSW, BSc, BSc Honors and BCom all courses, BCom Honors. The following is the schedule for the payment of examination fee and submission of the examination application forms at their respective colleges. Okay, so ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఫీజునే కానీ ఎగ్జామ్ లాస్ట్ డేట్నే కానీ మనం ఒక్కొక్కటిగా మీకు చూసినట్లయితే ఒక్కొక్కటి ఇక్కడ మనం గమనిద్దాం. సో డిస్క్రిప్షన్లో వచ్చేసి వితౌట్ లేట్ ఫీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సో వితౌట్ లేట్ ఫీ 34 మాట్లాడకు విను జస్ట్. ఓకే, వితౌట్ లేట్ ఫీ 34/2025 and for colleges 2/5/2025. so with a late fee of 500 rupees here they given 2 days here 3 without late fee అయితే 34/2025. okay, sorry for the disturbance in the middle. so special instructions to the principals. ఇక్కడ ప్రిన్సిపల్స్కి కొంచెం స్పెషల్ మీన్స్ ఇది మన కాలేజ్కి సంబంధించింది, మనకు అవసరం లేదండి ఇది. సో రైట్, సో ఇక్కడ ఇప్పుడు మనం ఇంకొకటి ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది, ఇదంతా మనకు అనవసరం అండి, కాలేజీలకు సంబంధించింది. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజుకి వచ్చేసి ఫర్ సెమిస్టర్ 2 రెగ్యులర్ క్యాండిడేట్స్ BA, BSW ఆల్ పేపర్స్ 1540 ప్లస్ 140 ఫర్ మెమో అండ్ 100 ఫర్ బయోమెట్రిక్. అంటే ఓవరాల్గా మనకు 1740 రూపీస్ ఏమవుతుంది. ఇది BA, BSW వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అనమాట. బీకామ్, BSc వాళ్ళకు సంబంధించి ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1700 ప్లస్ 150 ప్లస్ 100. సో మనం 1950 రూపీస్ కట్టాల్సి ఉంటుంది బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు సెకండ్ సెమ్కి సంబంధించింది. సో BBA వాళ్ళు వచ్చేసి ఇక్కడ 2200 నియర్ బై 2200 కట్టాల్సి ఉంటుంది BBA వాళ్ళు వచ్చేసి. ఓకే, ఇది సెమ్ 2కి సంబంధించింది అనమాట. సో ఈ ఫీజెస్ అనేది అకార్డింగ్ టు ద కాలేజ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 100-200 తక్కువ ఉండే అవకాశం అయితే లేదు. ఒక 100-200 రూపీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అది కాలేజెస్ని బేస్ చేసుకొని. రైట్, సో ఇది ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్. ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది చూడండి, ఇక్కడ మనకు ఈ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 15 డేస్లో మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మొత్తం పైన 8/5/2025 ఉంది లాస్ట్ డేట్. అంటే ఇది స్టూడెంట్స్కి, ఇది కాలేజెస్కి అనుకోండి. సో స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి 7/5/2025 ఉంది. అంటే మే 7th లాస్ట్ డేట్ ఇచ్చిండు, అంటే అప్రాక్సిమేట్గా మే 17కి మనకు అలా టైం టేబుల్ రావడం జరుగుతుంది. టైం టేబుల్ అనేది మే 17కి అలా రిలీజ్ చేయడం జరుగుతుంది. మే 21 ఆర్ మే 22 నుండి మనకు
జూన్ ఫస్ట్ వీక్ వరకు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో మన యూట్యూబ్ ఛానల్లో అన్ని సెమిస్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. సో కొన్ని లేవు, వాటిని పోస్ట్ చేసే ప్రయత్నం చేశాను. సెమ్ 2కి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ ఓన్లీ మ్యాథ్స్ గురించి స్పెషల్ ఉంది. సో అది కాకుండా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా ఈ మధ్య కొన్ని వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. వాటిని చూడండి, వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ సెమ్ 2కి సంబంధించి సెమ్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో యూట్యూబ్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో కొంచెం బిజీ కారణంగా ఇన్ని రోజులు మనం వీడియో చేయలేకపోయాం. ఇక నుంచి మీకు అందుబాటులో ఉంటాను ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు. మన యూట్యూబ్ ఛానల్ని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.